కేసీఆర్ పాలనలో సర్పంచ్ల ఆత్మహత్యం అంటూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లారావు గారు హాజరయ్యారు. మరి వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి ఏం పరిష్కారం చెప్పి తెలుసుకుందాం. ఏంటి వాళ్ళ డిమాండ్ ఏం చేశారు, ఏం పరిష్కారం? సర్పంచులకు ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే సర్పంచ్ ఉప సర్పంచ్ కలిపి చెక్ పవర్ ఉంది, ఉప సర్పంచ్ తీసి సెక్రటరీని పెట్టమన్నారు. రెండోది ఏంటంటే 15 నెలల నుంచి వాళ్ళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలన్నారు. మూడోది రేపు వారి టైం అయిపోయిన తర్వాత మెంబర్ ఇన్ఛార్జిగా వీళ్ళని మళ్ళీ పర్సనల్ ఇన్ఛార్జిగా రేపు ఎలక్షన్ అయ్యేంత వరకు వీళ్ళని కొనసాగించమన్నారు. ఈ న్యాయమైన కోరికలు కాబట్టి వీటి మేము ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా అప్పులప్పాలనే పరిస్థితి, వాళ్ళ అప్పులు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఇప్పుడు 15 నెలల నుంచి రావాల్సిన బకాయిలు రిలీజ్ చేస్తే వాళ్ళని ఆదుకున్నట్టే అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం లాస్ట్గా కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కాలయాపన చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాల రివ్యూలు పెడుతున్నారు అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే కేటీఆర్ గారు లాగా మేము రివ్యూలు పెట్టకుండా మేము చెప్పిందే చేయాలని చెప్పడం రాజరిక పరిపాలన కాదు కదా, ప్రజా పరిపాలన, జవాబుదారీ పరిపాలన. మొన్న అప్లికేషన్ తీసుకుంటే కోర్టు అప్లికేషన్లు వచ్చినాయి, ప్రజలంతా మాకు ఇబ్బందులు పడుతున్నామని. వాటి మీద సీఎం గారే రివ్యూ చేసి వాటి మీద పనిచేయాలని చేస్తున్నాం. అందుకు రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసేది ఎందుకు? పెత్తనం ఉందని చూపించడానికి కాదు, సేవ చేయటానికి, ప్రజలకు అందుబాటులో పోవటానికి, దానికోసం చేస్తున్నాం. కేటీఆర్ గారు మీకు ఇంకా ఏం మాట్లాడుతున్నారో మీరు మర్చిపోయారు. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, జనరల్ అడ్మినిస్ట్రేషను మీ దగ్గరే ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పరిపాలన తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా స్పెషల్గా ఆయన ఈ యొక్క దరఖాస్తులు ఏవైతే రోడ్డు ఎక్కినాయి, ఏదైతే ఫ్లైఓవర్ మీద కొన్ని దరఖాస్తులు ఇవన్నీ ఇది మతి స్థిమితం తప్పిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియటం. అన్నీ కంప్యూటరైజ్ చేసాం, వాటికి నంబర్ ఇచ్చాం, వాళ్ళకి ఏం చేస్తామో చెప్పాం. ఎక్కడైనా పడిపోతే పోయింది ఏమో, అది వేరే సంగతి. మీలాగా మేము చేయలేదు కదా. కోర్టు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయంటే సిగ్గుప్పుతోని తల ఉంచుకోవాలి మీరు. మీకు ఇంకా మాట్లాడే నైతిక ఎక్కువ ఎందుకుంది? అసలు ప్రజలకి మీ దగ్గర మాకు ఈ 10 ఉందని చెప్పుకునే అవకాశమే లేకుండా 10 సంవత్సరాలు పరిపాలించి ఏం మాట్లాడుతున్నారు? నెల రోజుల్లో ప్రజల దగ్గరికి పోవడానికి ప్రభుత్వం అంతా విస్తృత స్థాయిలో మంత్రులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి జిల్లా పరిషత్ మెంబర్ చేశాడు, అదే రకంగా దాని తర్వాత ఎమ్మెల్సీ చేశాడు, దాని తర్వాత ఎమ్మెల్యే చేశాడు, దాని తర్వాత ఎంపీ చేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అన్నీ ప్రజల దగ్గర నుంచి వచ్చినోడే, ప్రజల సమస్యలు తెలిసినోడే. 15 సంవత్సరాలు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రజల గొంతుక వినిపించిన నాయకుడు ఇప్పుడు సీఎం అయ్యాడు. అందుకనే వీళ్ళకేమీ తెలియక తికమిక అయిపోయి రేపు పార్లమెంటులో మాకు ఏమి సీట్లు రావనే భయంతో ప్రభుత్వం మీద బురద చల్లాలని ఏకైక ఎజెండా. ఇవాళ ఎజెండా నెంబర్ 1 బీఆర్ఎస్లో ముఖ్యంగా కేటీఆర్కి, హరీష్ రావుకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లటం అనేది ఎజెండా నెంబర్ 1. బురద చల్లటమే నెంబర్ 2. కేసీఆర్ అనే 3 పదాలు నెంబర్ 3 బురద చల్లటమే.